దాన్ని ఈ అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయములో ఈ 14వ వచనం నుండి లేక మొదటి వచనం నుండి పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినం అయిన తర్వాత ఆ 120 మంది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించబడి వారు దేవుని శక్తి చేత అన్య భాషలు మాట్లాడుతూ ప్రభు చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను వారు పొందుకుని అన్య భాషలు మాట్లాడుతూ ఉంటుండగా ఆ రోజు సుమారుగా 15 దేశాలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ యెరూషలేములో మనకు కనిపిస్తారు. యెరూషలేములో ఈ 15 ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏంటి ఇక్కడ ఇంత అల్లరి జరుగుతూ ఉంది, వీళ్ళు ఏదేదో భాష మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ తీవ్రత వేరేలా కనిపిస్తూ ఉంది, వీళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, వీళ్ళేమైనా ఉదయాన్నే తాగేసి మత్తుగా ఉన్నారా? ద్రాక్షారసం అంటే అది మగ్గబెడితే అది ఏమవుద్ది? వైన్ అవుద్ది. వీళ్ళు ఏమైనా తాగి ఒకవేళ ఆ తాగిన మత్తులో ఈ రీతిలో ఉంటున్నారో ఏంటి అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటుంటే అప్పుడు పేతురు గారు ఆ 11 మందితో కూడా లేచి, వెనకాల ఎంతమంది ఉన్నారు? 11 మంది. పౌలుగా ఈ పేతురు గారితో 11 మంది మొత్తం, వెనకాల 11 మంది ఉన్నారు, ఈయన 12 వాడు. ఈ 11 మందితో కూడా ఆయన కూడా లేచి ఏం చేస్తున్నాడు? బిగ్గరగా వారితో ఇట్లని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా గంభీరమైన స్వరముతో అద్భుతకరమైన విషయాలు తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఏమని యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తమైన జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి మీరు నా మాటలు వినండి. మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కాదు. వీరు ఎవరు కాదు? మత్తులు కాదు. ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. ప్రొద్దుపొడిచి జాము అంటే జాముకి ఎన్ని గంటలు? జాముకి 3 గంటలు. జాముకి ఎన్ని గంటలు? మాట్లాడండి, చెప్పిన మాట చెప్పండి అమ్మా. జాముకి 3 గంటలు అంటే ఉదయం నుండి 6 గంటల నుంచి మర్చుకుని ఈ 3 గంటల గ్యాప్లో టైం ఎంత అవ్వాలి? 9 అవ్వచ్చు. ఈ 9 గంటల లోపులోనే, ఈ ఉదయకాలంలోనే ఇలాగ మత్తులై తాగేసి ఉంటారా? ఉండరు. ఎవడు కూడా ఉదయాన్నే తాగరు కదా. తాగే వాళ్ళు ఎప్పుడు తాగుతారు? ఉదయాన్నే తాగాడంటే ఇంకా అంతకంటే ఇంకా దాన్ని చెప్పుకోవాల్సిన అవసరత కూడా లేదు ఇంకా ఆ వ్యక్తి గురించి. ఆ దేని కొరకు బ్రతుకుతాడు ఇంకా ఆ వ్యక్తి? తాగుడు కొరకే బతుకుతాడు. ఉదయాన్నే తాగినవాడు కుటుంబ బాధ్యతలు కానీ, సంసార బాధ్యతలు కానీ, కుటుంబ అభివృద్ధి కొరకు కానీ ఆలోచించేవారు కాదు వీళ్ళు. ఇక దాని కొరకు మాత్రమే బ్రతికే. పొద్దుపొడుచు అప్పుడే జామైనా కాలేదు. అందుకని మీరు మద్యముతో మత్తులై ఉండొద్దు. ఎలా ఉండాలి? ఆత్మపూర్లై ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ఆత్మ మంట కలిగి ఉండాలి. ఆత్మలో మనం తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మీయ ఆవేదన కలిగి ఉండాలి. మనము లోక సంబంధమైన వాటితో మత్తుకుపోయి ఉండకూడదు. కొంతమందికి ధనమనే మత్తులో ఉంటారు, లోకమనే మత్తులో ఉంటారు, వ్యసనమనే మత్తులో ఉంటారు. లోక సంబంధమైన ఏదో రకమైన మత్తు మనుషుని పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. అందులో కాదు నువ్వు ఉండడం. ఎందులో ఉండాలి? ఆత్మీయతలో మనము మత్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అన్న మనోవేదన గలదా ఏం చేస్తుంది? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. మూలుగత ఉంది. మూలుగత ఉంటే దైవ సేవకుడు అనుకున్నాడు ఈమెమైనా మద్యం తాగి వచ్చి అలా మూలుగుతుందేమో అనుకున్నాడు. కాదు సేవకుడా, ఇదిగో నేను దేవుని సన్నిధిలో మనోవేదన గలదానై ఉన్నాను. నా అవసరత నా ప్రభుకు చెప్పుకుంటున్నాను. ఇదిగో భర్త వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, ఇతరత్ర వల్ల కానీ నా సమస్యకు పరిష్కారం జరగదని నేను ఎరిగిన దానిని నా దేవుడు మాత్రమే నా సమస్యకు పరిష్కారం ఇవ్వగలడని ఆయన సమక్షంలో నేను మనోవేదన, ఏ వేదన ఉండాలి? మనోవేదన. ఆమేన్.
ఆ వేదన మన దేవుని సన్నిధికి చేరుతూ ఉందండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. మన దేవుని సన్నిధిలో ఏ మనవి చేసినా ఆ మనవిని దేవుడు వృధాగా పోనివ్వడు. ఆ మనవిని దేవుడు దాన్ని కార్యరూపం చేస్తాడు. మనం చేసిన మనవి ఆశీర్వాదకరం అవుద్ది. మనం కార్చిన కన్నీరు వ్యర్థమైపోదు. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి, లేకపోతే మనకున్న పరిస్థితుల నిమిత్తమై దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి మనము చేసిన ప్రార్థన దేవుడు వృధా పోనివ్వడు. మన ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు చెప్పేదానికంటే మన దేవునికి చెప్పుకోవాలి. ఆమేన్. నీకు ఏ కష్టం ఉందో సహోదరి, సహోదరుడా, ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ సమస్య ఉందో, కొన్ని మనుషులకు చెప్పకూడనివి, అమ్మా ఏంటవి? మనుషులకు చెప్పకూడని విషయాలు కూడా మదిలో గూడు కట్టుకుని ఉంటాయి. ఒకవేళ ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మన దేవునికి ప్రతి విషయాన్ని చెప్పుకోగలగాలి మనం. ఆమేన్. ఒక్కొక్కసారి బలిపీఠం దగ్గరికి వచ్చి కన్నీరు కారిస్తే, గుండు బరువు ఎక్కిపోయి వేదన అయిపోయినప్పుడు కన్నీరు కారిస్తే నిజంగా చాలా తేలిక అవుద్దండి. ఆమేన్. నా దేవునికి ఈరోజు చెప్పుకున్నాను, నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాను, నా మనవిని ఖచ్చితంగా నా దేవుడు వింటాడు, నా అవసరత తీరుస్తాడు అనే ధైర్యం వస్తుంది. ఎందుకంటే మన దేవుడు మన ప్రతి ప్రార్థన వింటాడు. ఆమేన్. మనం ఎలాగ ఉండాలో తెలుసా? ఆత్మీయులుగా ఉండాలి. ఆత్మీయ మత్తు ఉండాలి మనలో. స్తోత్రం కలుగునుగాక. లోక సంబంధమైన మత్తు కాదు. పొద్దుబొడి సప్పుడే జావు కాదు. ఈడవడరా పొద్దుటి తాగేసాడు అంటారు కొంతమంది, తిట్టుకుంటారు కదా. ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి కదా. మాట్లాడేటి ఎప్పుడు చేసే పని ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ముందుకు వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అందుకని లోకంలో ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు. లోకమత్తులో ఉండొద్దు. ఏ మత్తులో ఉండాలి మనము? భక్తి అనే మత్తులో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది మొన్న మా సహోదరి ఒక ఆవిడ వదిలి గారు చనిపోయింది కొండపల్లిలో. ఎప్పుడు చూసినా ప్రార్థనలోను, వాక్యం చదువుకుంటలోను ఎవరో ఒకరు దేవుని మాటలు చెప్పడం, పిల్లలకి దేవుని మాటలు చెప్పడం, పరిచర్య గురించి మాట్లాడుకోవడం, ఈ విధంగా అయినా చిన్నప్పటి నుంచి మేము కనిపెడుతూ ఉండేవాళ్ళం. ఆ విధమైన భావాల్లోనే ఉంటూ ఉండేది. మొన్న చనిపోయింది ఆ సహోదరి. కొంతమందికి ఎలాగొంటుందో తెలుసా? మనం చేసే భక్తి కొంతమందికి ఎలాగొంటుందో తెలుసా? ఎటకారంగా ఉంటుంది. బాబు భక్తి చేస్తే మరీ ఇంతలా భక్తి చేసేలేటమ్మా, మరీ ఇంతలా భక్తి చేసేలా. అయ్యో భక్తి చేస్తే ఆ భక్తి తగిన షెడ్యూల్లో వెళ్ళిపోవాలి, అంతేగాని మరీ ఇంత కరెక్ట్గా ఉండిపోవాలా భక్తి చేస్తే? ఏ సీరియల్ చూస్తే ఏమైపోద్ది? సీరియల్ చూడకుండా ఉండిపోవాలా? కొంతమంది చూడండి, భక్తి పరులైన వారి సమర్పణ వేరేగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఏ వస్తువులు లేకుండా ఉంటారు కొంతమంది. మాట్లాడేటి పెద్ద విలువైన వస్త్రాలు ఏమీ కాకుండా తగుమాత్రపు వస్త్రాలతో సాదాసీదా జీవితం జీవించుకుంటూ, వారికి ఏమన్నా ఏమీ లేకపోయినా భక్తిలో మాత్రం చాలా నమ్మకంగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కొంతమందికి ఎలా కనపడతారు తెలుసా? ఎటకారం కనపడతారు. అయ్యో పాలు తినకరం గారు వాళ్ళు ఆవిడ చేయట్లేదు, వాళ్ళకంటే భక్తి పరులలో అని ఒకరిని చూసి ఒకరేం చేస్తారు? ఏలం చేసి పేర్లు పెడతారు. ఎవరి సమర్పణ వారికి ఉంటుంది. అంతేనా? ఆమెను చెప్పరండి. భక్తిలో మనకేముండాలి? తీవ్రత ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. భక్తిలో తీవ్రత ఉండగా భక్తిలో ఆత్మీయ గర్వం రాకూడదు. మరలా కొంతమంది భక్తిలో కూడా ఆత్మీయ గర్వంలో కూడా ఈ లోక సంబంధమైన గర్వం వేరు, ఆత్మీయ గర్వం వేరు. మేము భక్తి చేస్తున్నామని గర్విస్తారు, మేము భక్తి చేస్తున్నామని ఇతరులు నిందిస్తారు. అది కూడా చాలా పాపం. ఆ లిస్టులో మనకి సుంకరి కనిపిస్తాడు. మనకి ఆ లిస్టులో సుంకరి పరిచయుడు, వాళ్ళిద్దరిలో ఏమండి పరిచయుడు చాలా ఆత్మీయతలో చాలా మంచి పునాది వేసుకున్నాడు అతను. ఆత్మీయస్థితి ఈ పరిచయుడిది బాగానే ఉంటుంది. కాకపోతే ఇతరులను తృణీకరించే భక్తి, అని పైకి లేపరండి, జుట్టడికి లేపండి. ఇతరులను తృణీకరించే భక్తి,
ఇతరుల్ని హేళన చేసే భక్తి. కొంతమంది చూడండి, ఆరాధనలో కొంతమంది ఆత్మలో తీవ్రత కలిగి ఏం చేస్తారు, కొంతమంది వారు ఎమోషనల్గా కొంతమంది ఫీల్ అవుతారు. అలాంటప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారు తెలిసి, ఇంటికి వెళ్ళి బాబోయ్ ఏటమ్మా పెద్ద భక్తురాల్లాగా ఆవిడకే ఆత్మ వచ్చేస్తుందట, ఎవరికే రావట్లేదంట, మరి మేమందరం మరి భక్తి చేయట్లేదా అంటారు కొంతమంది కదా. చాలామంది భక్తి చేస్తున్నారు కదా. చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళి ఉన్నారు, బలమైన 20, 30, 40 ఇయర్స్ అంత సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళకి లేని ఆత్మ ఇప్పుడు వచ్చేసింది ఏంటమ్మా. ఒక విషయం చెప్పనా వద్దా? హలో, ఒక విషయం చెప్పనా వద్దా? ఏమండి, ఈ భూ ప్రపంచంలో ఎవరిని దూషించినా క్షమాపణ ఉందంట. కనీసం యేసుక్రీస్తు ప్రభువుని దూషించిన కానీ ఏముంది, క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మని ఆవిడకి చెప్పమ్మా, నేనేం చెప్పాను ఇప్పుడు, ఆ గోడ జారబట్టి ఆవిడ చెప్పు, ఎవరికి క్షమాపణ లేదు? పరిశుద్ధాత్మని దూషించిన వారికి అసలు భక్తి పేరు మీద చెప్పి ఇతరులను ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. ప్రార్థనకి వెళ్తున్నావు కదా అంటారు కొంతమంది, నువ్వు వెళ్తలేదు ప్రార్థనకి, పోదాం దేవుడే చూసుకుంటాడు అంట. దేవుడు చూసుకోడేంటి? దేవుడే చూసి మళ్ళీ మధ్యలో ఎవరు కావాలి వాళ్ళకి? దేవుడు పోదాం దేవుడే చూసుకుంటాడు. దేవుడు అన్నవాడు ఉంటేని, దేవుడు అన్నవాడు లేడు అనుకుంటున్నావా నువ్వు? లాగపెట్టి ఒకడు కొట్టాడంటే లెగుతావా? మరలా లెగుతావా? మధ్యలో ఎవరిలా ప్రతి విషయానికి ప్రార్థనకి వెళ్తున్నావు ఇవే మాటలు. ఎవరో ఈ ప్రార్థనకి వెళ్ళావు, మరి ఈవిడ వెళ్తలేదా? ఇలాంటి విషయంలో నువ్వు నోరెత్తావా, దేవుడు ఖచ్చితంగా నాలుకని దేవుడు ఏం చేస్తాడు, రక్షేస్తాడు. భక్తి పేరు మన సమాజంలో ఏమి రాకూడదంటే భక్తి రాకూడదు, భక్తికి సంబంధించిన విమర్శన రాకూడదు. హలో, భక్తికి సంబంధించిన విమర్శన రాకూడదు. ఈ రోజుల్లో ఎక్కువగా సమాజంలో వస్తుంది బైబిల్ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు. ఒక ఆవిడ అంటుంది పాస్టర్ గారి మీద ఒట్టు అంటుంది, పోతాడు ఇంటూ ఉంటాడని, అత్తమాట ఏపీ తెప్పుతున్నాడని. ఇలాంటి వాళ్ళు ఉంటారా? నేను అన్నాను కాదు కానీ మళ్ళీ మనం అట్లా ఉంటారా? ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎటకారం ఆడుకోనా గడ్డు వస్తున్నాడని పాస్టర్ గారి మీద వేసిందంటే ఒక సహోదరి నీళ్ళు పక్క పోతలేదని. ఎప్పుడు పెళ్లి కూతురు చేసేటప్పుడు, పెద్దోళ్ళు అయినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు కదా, అత్తమాట ఇక్కడ ఎత్తుకుంటున్నాడు, ఈనాడు పోసేస్తే నీళ్ళు పోసేస్తే పోతాడని ఆయన మీద పోసేసారు. మా సహోదరులు మన నాగపల్లి వెళ్తే ఇద్దరు పాస్టర్ గారులు మేము వెళ్తే పశువు రాసేసి ఉన్నారా, ఇద్దరు పాస్టర్ గారులకే పశువు రాసేసి అప్పటికి ఆవేశం వచ్చేస్తుంది వాళ్ళకి, అయిపోయింది మేము వెళ్తే ఆ కార్యక్రమం అయిపోయింది. ఏమండి తప్పు కాదు, ఇలాగా తప్పు కాదు చెప్పండి. భక్తి సమాజంలో విమర్శించబడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. భక్తి ఏ రోజున సమాజంలో మన కుటుంబం పేరు చెప్పు కానీ, మన పేరు చెప్పు కానీ, భక్తి ఏ రోజు సమాజంలో విమర్శించబడకూడదు. ఏమండి వీళ్ళకి ఎలా కనపడుతున్నారు? ఆత్మలో తీవ్రత కలిగి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటుంటూ దేవుని సన్నిధానంలో వారు ఆత్మ తీవ్రత కలిగి ఉంటే వీళ్ళకి ఎలా కనపడుతున్నారు? వీళ్ళు మత్తులైపోయి ఉన్నారు అంటున్నారు. కానీ దేవుని మత్తు సమాజానికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఎన్ని విమర్శించుకొని, ఎంతమంది ఎన్ని అనుకొని, ఎంతమంది హేళన చేయని మన యొక్క జీవితం, మన దినచర్య, మన షెడ్యూల్ ఏ రోజున మానకూడదు. ఉదయాన్నే దేవుని సమక్షంలో ప్రార్థనతో మన జీవితం ప్రారంభించాలి. ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండాలి. నా వైపు చూడాలి, నా వైపు చూడమ్మా. ప్రతి కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ఆరాధన ఉండాలి. ఆ కుటుంబ ఆరాధన మన పిల్లలకి ఒక ఫౌండేషన్. అది చాలా ఆశీర్వాదం అండి. ఆ కుటుంబ ఆరాధనలో చాలా ఆశీర్వాదం ఉంటుంది.
ఈ కుటుంబ ఆరాధనలో బిడ్డలకి తల్లి తండ్రుల మీద చాలా ప్రేమ పెరుగుద్ది. భార్య భర్తలు కూడా ప్రేమ పెరుగుద్ది. ఆమెన్. కుటుంబంతో ఒక యూనిటీగా ఉంటుంది. ఈ రోజున కుటుంబాల్లో యూనిటీ లేని సందర్భాలు కనబడుతున్నాయి. మన ఇందులో ఉండాలి, ఆత్మీయతలో తీవ్రత కలిగి ఉండాలి. ఆమెన్. ఏ తీవ్రత ఉండాలి? మనకి భక్తి తీవ్రత ఉండాలి. భక్తి తీవ్రత ఉండాలి. దేవుని ఆరాధన. ఈరోజు ఏంటి అమ్మా సహోదరి రాధిగా, నాకు ఈరోజు ఏంటి? దేవుడిని ఆరాధించుకునే రోజు. ఈరోజు ఇతరత్ర కార్యాలకి ఇక దేనికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. దేవుని సన్నిధికి మాత్రమే మనము ఇంపార్టెంట్ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుణ్ణి ఆరాధించుకునే దినం ఈరోజు. దేవుని సన్నిధికి పరుగులెత్తి ఆరాధించుకునే దినం ఈ రోజున. నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళేదనా? నా దేవుని మందిరంలో ఎప్పుడు కనపడదనా? ఎప్పుడు నేను ప్రార్థన చేయుదునా? ఎప్పుడు ఆరాధనలో పాలు పొందుకుందునా? ఎప్పుడు చప్పట్లు కొట్టేదనా? ఎప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతించేదనా? ఈ తీవ్రత మనలో ఉండాలి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. కొట్టాలి తీవ్రత. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. కొట్టాలి పక్కవారికి. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ తీవ్రత ఉండాలి మనలో? ఆత్మ తీవ్రత ఉండాలి. అసూయ అనే తీవ్రత, కోపం అనే తీవ్రత, పాపం అనే తీవ్రత, కొంతమందికి జగడాల తీవ్రత, కొంతమందికి బూతుల తీవ్రత. ఒక సహోదరి నోరారు విన్నాను, అమ్మాయి ఆవిడ నోట్లో నోరెట్టామంటే నెగ్గలేం, మనం అందంగా వెళ్ళిపోవడం చాలా మంచిది అంటే ఎందులో తీవ్రత అయిపోయింది ఆవిడ? ఆ పోటీలో ఎవరిని ఆమెని ఓడించలేరన్నమాట. ఏమండి, దేవుని సేవకునిగా దేవుని మందిరంలో మీ కుటుంబ ఆశీర్వాదాల కొరకు చెప్తున్న మాట, మనందరూ కూడా ఆత్మీయతలో తీవ్రత కలిగి ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. మద్యముతో మత్తులై ఉండకూడదు. ఏమండి, మద్యముతో మత్తులై ఉండకూడదు. అసూయ ఎముకలకు కుళ్ళు. అసూయ మచ్చనం రెండు అక్క చెల్లెలే. ఏంటది? ఎముకలకు కుళ్ళు. మనం వాటికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలి. ఎక్కడక ఇద్దరు ముగ్గురు కనపడిన ఆత్మ తీవ్రత ఉంటే ఏం చేస్తావు? దేవుని గురించిన సంభాషణ చేస్తావు. ఆమెన్ ఆమెన్. ఇక ఆ భాష రాదు. ఏ భాష? ఆ భాష కాకరపోతు భాష రాదు. ఆ భాష పోవాలి. మనకి ఆత్మీయత తీవ్రత కలిగి ఒకరికొకరు సంభాషణ చేసుకునేటప్పుడు, ఒకరికొకరు వెళ్ళేటప్పుడు, ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు, దేవుని సన్నిధానంలో ఏం చేస్తూ ఉండాలి? ఆత్మ తీవ్రత. నువ్వు ఒంటరిగా వెళ్ళేటప్పుడు, ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. ఒక్కొక్కసారి ప్రార్థన ప్రారంభిస్తే వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళే వరకు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఆమెన్. నేను రాజమండ్రిలో మంచి వర్షంలో స్టార్ట్ చేశాను. వత్త ప్రార్థన. రాజనగరం వచ్చే వరకు ప్రార్థన నడుస్తూనే ఉంది. ఆమెన్. మన ఇది వచ్చి మన ఊరు వచ్చి అవి ఉన్నాయి కదా, గోడౌన్స్ ఉన్నాయి కదా, ఆ గోడౌన్స్ దాటిన తర్వాత అప్పుడు విడిచిపెట్టాను ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. మనం ఏ తీవ్రత కలిగి ఉండాలి చెప్పమ్మా? ఇంకేం ఉండకూడదు మనకి. బాబోయ్ నా అప్పులు ఎలాగా, బాబోయ్ ఇది విషయం ఎలాగా, ఆ ఇల్లు ఎలాగా, ఈ పెళ్ళి ఎలాగా, లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఎలాగా, ఈ కార్యం ఎలాగా, ఇది ఎలాగా, అది ఎలాగా, ఈ అపాయం ఎలా జయించాలి, ఇది ఎలా నేను నెగ్గించాలి, ఈ తీవ్రత ఉండకూడదు. ఎప్పుడైతే ఆత్మ తీవ్రత మనలో ఉంటుందో
మన జీవితంలో ఎదురవుతున్న చీకటి మబ్బులు ఇవన్నీ కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడో, ఓ ప్రియమైన సహోదరులారా, ఇదిగో యోదయ ప్రజలారా, మీరు అనుకున్నట్లుగా వీళ్ళందరూ మద్యముతో మత్తులై లేరయ్యా. వీళ్ళు ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు. ఈ ఆత్మ తీవ్రత ఎక్కడిదో తెలుసా? ఈ ఆత్మ తీవ్రత ఏవేలు ప్రవచనంలో పూర్వకాలమందు మన పూర్వీకుడు 830 సంవత్సరాల క్రితం మన పూర్వీకుడు ప్రవచించిన ప్రవచనం ఇదిగో, మనుషులందరి మీద అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తారని మన పూర్వీకుడు చెప్పాడు. ఆ పూర్వీకుడు యొక్క ప్రవచనము ఇదిగో ఇప్పుడు నెరవేర్చబడుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక వీళ్ళందరూ శారీరకులుగా మద్యముతో మత్తులై లేరు. వీళ్ళు ఎలాగున్నారు? ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నారు, ఆత్మీయ దృష్టి కలిగి ఉన్నారు. ఆ రోజున మన పూర్వీకుల ద్వారా ప్రవచించబడిన ప్రవచనము నెరవేర్పు. చదవండి, ఆ మాట చదవమ్మా. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఆ కుమారులు, మీ కుమార్తెలు, ఏమండి, మీ కుమారులు కుమార్తెలు ఏం చేస్తారు? ప్రవచనాలు, ప్రవచనాలు, ప్రవచనాలు. మీ వృద్ధులు, మీ యవనులు దర్శనాలు, ప్రవచనాలు, దర్శనాలు. మీ వృద్ధులు కళ్ళు, ఈ మూడు పట్టుకోండి, ఈ మూడు పట్టుకోండి. ఏంటి? మీ వృద్ధులు కళ్ళలు కొందరు, వృద్ధులు కళ్ళగంటారు. కుమార్తెలు, యవనులు ఏం చేస్తారు? దర్శనాలు చూస్తారు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనం ఉండాలి, దర్శనాలు ఉండాలి, కళలు ఉండాలి. ఆమేన్, ఆమేన్. కూర్చోమ్మా సహోదరి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. ఏముండాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు దర్శనాలు ఉండాలి, ప్రవచనం ఉండాలి, కళలు ఉండాలి. మన జీవితంలో ఈ భావన మనం కలిగి ఉండాలి. ఏమండి, ఎక్కువగా మంచి ఆ మధ్య సహోదరి చాలా మంచి కళలు చెప్పేది. పాకలు ఉండేటప్పుడు, అమ్మా నీ జ్ఞాపకం ఉందా? పాకలు ఉండేటప్పుడు మన సహోదరి యామలత్త గారు ఈవిడ మంచి కళలు, దర్శనాలు చెప్తూ ఉండేవారు. నాకు ఏ కళ వచ్చినా మంచి వచ్చినా అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని. ఆమేన్. పిచ్చి కళ రాకూడదు. ఒక సహోదరికి పీకి మీదకి ఎక్కి తొక్కేసినట్టు వచ్చేస్తుందంట కళ. ఆ కళ రాకూడదు. దెయ్యం కళలో, పీడ కళలో, నిన్నెవడో పోలీసుడు తరిపోయినట్టు, లేకపోతే దున్నపోతు మీద వచ్చి ఒకడు ఈడ్చిపోతున్నట్టు, ఇలాంటి కళలు రాకూడదు. ఆత్మీయ దృష్టి ఉంటే ఈ కళలు రావు మనకి. స్తోత్రం కలుగును గాక. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన లేచేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన. పాడండి, పాడండి. ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన. నోటితో గట్టిగా, ఒరే బాబు మీరు ముగ్గురు పాడండి, వెళ్ళండి. స్తుతి, ఆరాధన, ఆరాధన, నీకే ఆరాధన. యేసయ్యా, నా యేసయ్యా. గట్టిగా గట్టిగా, యేసయ్యా, నా యేసయ్యా. గట్టిగా గట్టిగా, యేసయ్యా. ఓయ్ అమ్మా గట్టిగా, నేను చెప్తున్నా అర్థం చదువుకున్నా. యేసయ్యా, నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా, ఓ నీవే నీవే నా,
నీవే నీవే నా అతిశయము, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. గట్టిగా నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకపు దృశ్యాన్ని మనం చూడాలి, పరలోకపు వైభవాన్ని మనం చూడాలి, దేవుడిచ్చే బహుమానాన్ని మనం చూడాలి, ఆయన రాజ్యాన్ని మనం వర్ణించుకోవాలి. భూలోకంలో ఉన్నంత వరకు పగలంతా మనం ఏం చేయాలి తెలుసా? చెప్పాను మీకు ఎప్పుడో. సువార్త పరిచర్య చేస్తూ ఉదయాన్నే లేవగానే మనం దేవుని యొక్క శిలువను చూడాలంట. ఏం చూడాలి? అరే బాబు, ఉదయం ఏం చూడాలి? మీ కథ చేయండి. ఉదయం ఏం చూడాలి? శిలువను చూడాలి. రాత్రి ఏం చూడాలి? మరి రాత్రి ఏం చూడాలి? రాత్రి పరలోకపు దృశ్యాన్ని మనం చూడాలి. ఆమేన్, ఆమేన్. పడుకునేటప్పుడు పరలోకపును మనం ఊహించుకొని, ప్రభువా ఒకవేళ నేను పడుకుంటున్నాను ఈ రాత్రి, ఒకవేళ భయపడక, ఏం భయపడక ఒకవేళ నీ చిత్తమైతే నేను నీ రాజ్యంలోకి చేర్చబడతాను ప్రభా. నీ రాజ్యం నాకు కనుపరిచిన ఆయన, నీ మహిమను నాకు కనుపరిచి ప్రభా. ఆ దృశ్యాన్ని చూడాలనుకుంటున్నాను అయ్యా. బంగారపు వీధులలో నీతోనే నడవాలని, పొందబోయే బహుమానం కన్నులార చూడాలని, ఆశతోనే చూసా యేసయ్యా. ఆశలన్నీ నీవే యేసయ్యా, ఆశతోనే చూసా యేసయ్యా. ఆశలన్నీ నీవే యేసయ్యా. నా ఆశాధ్యాస శ్వాస నీవే. బాగాలేదు, పాడాలనిపించలేదా? పాడాలనిపించట్లేదమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏం వర్ణించుకోవాలి? బ్రతుకు ఉంటే అంటే మనం తిరిగినంతసేపు ఆయన శిలువను చూడాలి. మనం పడకల మీదకి వెళ్ళేటప్పుడు ఆయన మహిమను చూడాలి. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. పడుకుంటూ రేపు సీట్ అలాగే తండ్రి అయ్యా అనుకున్నావు అనుకో, ఆడే వచ్చేస్తాడు. నువ్వు డబ్బు కట్టలేనట్టు, నిన్ను మీద లాయర్ నోటీస్ ఇచ్చినట్టు, నిన్ను పోలీసు వాళ్ళకి అప్పగించేసినట్టు, అప్పులందరూ ఒకసారి మీదకి వచ్చేసినట్టు, ఇలాంటివి మనం ఊహించుకోకూడదు. అయ్యా తీర్చేస్తాడు దేవుడు. ఆమేన్. నాకు ఒక ఆశ ఉంది, నా అప్పులన్నీ దేవుడు తీర్చేస్తాడు. ఒక సహోదరితో చెప్పాను నేను, అది నెరవేరుస్తాడు దేవుడు. నేను అప్పు ఇచ్చే స్థాయికి దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్పరండి. ధర్మ వడ్డీ తీసుకుంటాను. మామూలు చక్రవడ్డీలు కాదు తీసుకోండి. అమ్మా ఎంత కావాలో చెప్పు, ధర్మ వడ్డీకి ఇస్తాను నీకు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం కలిని కాక. ఎవరికి ఎంత కావాలో చెప్పండి. మీ అందరికి రాబోతున్న దినాల్లో దేవుడు ఇస్తాడు ఇవ్వడా. ఇక నువ్వే చిరాస్థితిలో ఉంటే ఇంక నువ్వెందుకు అడుగుతావు? ఏమ్మా నాకు అవసరం లేకపోతే నేను ఎందుకు అడుగుతాను? అడగను కదా. అందరూ చెప్పరేంటి? అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. రాత్రి మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏం చూడాలి? పరలోకపు యొక్క మహిమను, ఆ దృశ్యాన్ని మనం చూడగలగాలి. ఆ దృశ్యాన్ని మనము వర్ణించుకోవాలి. ఆ దేవుని రాజ్యం ఎలాగుంటుంది, ఆ రాజ్యంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ దూతలేంటి, అక్కడ 24 పెద్దలేంటి, ఇక్కడ భూలోకంలో చేసిన తర్వాత భక్తులు చేసే పనేంటి, ఆ రాజ్యం యొక్క వర్ణన మనం ఊహించుకుంటే దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రే నేను తీసుకెళ్ళిపోతాడని చెప్తలేదు, ఈ రాత్రే అవన్నీ నీకు కనుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మహిమను దృశ్యాన్ని చూస్తే ఇక భూలోకంలో ఏమీ జ్ఞాపకం రావు. ఇంకా
ఇది ఆత్మలో తీవ్రత కలిగిన వారికి. అందుకనే కొంతమంది చూడండి, ఎన్ని బాధలున్నా, ఎంత కష్టమైనా, ఎంత ఒత్తిడైనా ఏమీ జ్ఞాపకం రావు. దేవా నీ రాజ్యంకి వచ్చేస్తే చాలయ్యా అన్నట్టుకుంటారు. ఆ మహిమ కొరకు మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. మీరు అనుకున్నట్లుగా వీళ్ళు మద్యముతో మత్తులై లేరు. ఒక ఇద్దరు సహోదరులు ఒక సహోదరు గురించి మాట్లాడుకున్నారు తెలుసా? ఏంటో చెప్పనా? అమ్మోయ్ ఈవిడెప్పుడైపోయింది భక్తురాలు, అమ్మో చాలా భక్తురాలు అయిపోయిందమ్మా, చాలా భక్తి వచ్చేసింది. కొంతమంది గురించి దేని గురించి మాట్లాడలేవు. ఇంకా మధ్యలోకి ప్రతి దానికి మధ్యలోకి భక్తే రావాలా? భక్తిని అడ్డెట్టి భక్తితో మాట్లాడి ఆ భక్తిని గురించి మాట్లాడుతూ ఇతరులు అనేకులు ఈ రోజున సమాజంలో కృంగిపోయిన వారు, వెనక్కి వెళ్ళిపోయిన వారు, లోకంలోకి వెళ్ళిపోయిన వారు, మరలా దేవునికి దూరం అయిపోతున్నారు, ఇతరుల మాటలు బట్టి దూరం అయిపోతున్న వారు చాలామంది మనకు కనపడతారు. నేటి సమాజంలో భక్తిని ఏ రోజు నువ్వు వ్యక్తిగతంగా ఎంత దోషణ చేసుకుంటుందో చేసుకో. వ్యక్తిగతంగా ఎంత రివెంజ్ తీసుకుంటావో తీర్చుకో. దేన్ని తీసుకురాకూడదు మధ్యలోకి? భక్తిని మనం తీసుకురాకూడదు. అంటే రివెంజ్ తీసుకోమని కాదు దాని అర్థం. అంటే భక్తి జోలికి వెళ్ళొద్దు. నీవు ఆత్మలో ఏం కలిగి ఉండాలి? మనము తీవ్రత కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ అనుభూతిని మరొకరికి మనము పంచరీతిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ యోధయ మనుషులారా, మీరన్నట్లుగా వీళ్ళు ఇదిగో మద్యముతో మత్తులై లేరు. యోవేలు ప్రవచనంలో ప్రవచించబడిన ఆ ప్రవచనం ఈ రోజున నెరవేర్చాడు ప్రభువారు. అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరని ప్రభు చెప్పాడు కదా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ ఎవరు దర్శనం చూస్తారు, మీ వృద్ధులు కళ్ళకందరు. ఆ దినములో నా దాసుల మీద నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యముల క్రింద భూమి యందు సూచక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేసెను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేసిన వాడు రక్షించబడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ పరిశుద్ధాత్మని గురించి వాగ్దానం కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆ ప్రభు యొక్క మహాదినము రాకమునుపు భూమి మీద జరగబోతున్న భీకర కార్యాల గురించి కూడా చెప్పాడు. ఇక్కడ భూమి మీద జరగబోతున్న భీకర కార్యాలు, భయంకరమైన, తీక్షణమైన, ప్రచండమైన ఒక ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉంది. అది తప్పించుకోవడానికి ఎవరి సాధ్యం కూడా కాదు. ఎవరు తప్పించుకోలేము. ఆ దినములు తక్కువ చేయబడకపోతే, మత్తయి వార్తలో 24వ అధ్యాయంలో, ఆ దినములు తక్కువ చేయబడకపోతే భూమి మీద ఏ శరీరం కూడా తప్పించుకోలేడు. సూర్యుడు ఏమైపోతాడటండి? చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు. భయంకరమైన భూమి మీద చీకటి ఏలుబడి చేసే రోజు రాబోతూ ఉంది. ప్రభు మహాదినము రాకమునుపు అంటే ఇప్పుడే మనం మార్పు చెందే. అందుకనే యోవేలు ప్రవచనంలోకి వెళ్దాం. ఒక్కసారి యోవేలు ప్రవచనంలోకి వెళ్ళి మనం ప్రార్థనలోకి వెళ్దాం. యోవేలు ప్రవచన గ్రంథంలోకి వెళ్దాం. చదవండి. 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము. యెహోవా దినము ఎలాంటిది? బహు భయంకరము. దానికి తాళగలవాడు ఎవడులాడు? యెహోవా దినము ఎలాంటిది తెలుసా? అది బహు భయంకరమైంది. ఆ దినము ప్రచండమైంది. ఆ దినము ఎంతో ఉగ్రత భూమి మీదకి రాబోతున్న దినం అది. ఆ యెహోవా దినము భూమి మీదకి రాకమునిపే మనలో ఏమి రావాలో తెలుసా? మార్పు అనేది రావాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఏమి రావాలి? మార్పు అనేది రావాలి. ఏమి రావాలి? అందరూ చెప్పాలి. ఏమి రావాలి?
అందుకని కింద అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? అందరూ చెప్పండి. దేవుని యొద్దకు రావాలని గట్టిగా చెప్పండి. తిరిగి మనం దేవుని యొద్దకు రావాలి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి. ఎన్ని ఉపవాస కూటాలు ఎట్నే ఏమన్నాను? ఎన్ని ఉపవాస కూటాలు ఎట్నే. ఎప్పుడు ఉపవాసం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఉపవాస కూటాలు ఎందుకు? మనం తిరిగి దేవుని యొద్దకు వచ్చి మరలా రీఛార్జ్ చేసుకోవాలి మనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమవ్వాలి? మరలానే రీఛార్జ్ అవ్వాలి మనం. మరలా రికవర్ అవ్వాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. 3 దినాలు మనోహరమైన దినాలు మనకు రాబోతున్నాయి. ఎంతమంది వాటిని అధికారికంగా ఆశీర్వాదకరంగా తీసుకుంటారో ఆ 3 దినాలు నేను అమ్మగారు ఉపవాసం ఉండడానికి సిద్ధం. మీరు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళు చేయొద్దండి. ఎందుకంటే దేవుని ఉగ్రదినం రాబోతుంది. నేను సిద్ధం అన్న వాళ్ళు చేయొద్దండి. 3 దినాలు నేను ఉపవాసం ఉండడానికి సిద్ధం అన్న వాళ్ళు చేయొద్దండి. ఎత్తుంచండి. జీవగ్రంథం అందు మీ పేర్లు రాసుకుంటున్నాను. చేయత్తనలు చాలామంది కనపడుతున్నారు. మరి మీ ధీమా ఏంటో తెలియదు. మహానుభావ దించండి. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని కరుణించాలని. అంతే. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కరుణా వాత్సల్యం కలిగిన వాడు. ఆమేన్. ఆయన చేయనుద్దేశించున్న కీడు చేయక మాని. ఏమో మన మీద ఏ కీడు ఉందో మనకు తెలియదు. తెలుసా? హలో, ఏ దండం మన మీద ఎత్తబడి ఉందో మనకు తెలుసా? తెలీదు. ఏ కీడు మన మీద ఉందో అది తొలగించుకోవాలంటే మనకు ఒకే ఒక మార్గం, ఆయన పాదాలు పట్టుకోవడం. మన దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడయుండి తాను చేయనిర్దేశించిన కీడు చేయక మాని పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు గాక ఏం చింపుకోవాలి? హృదయాన్ని చింపుకోవాలి. హృదయాన్ని చింపుకొని ఏం చేయాలి? మరి ఆయన తట్టు తిరగాలి. చాలా మంది ఏం చేస్తారు? వస్త్రధారణ. ఒక సహోదరి తలెర పోసేసుకుని ఈదులో మంచం వేసుకుని చాలా అలవాటు చేసేస్తుంది. ఏంటమ్మా ఈరోజు ఇలా కూర్చుంటే మాట్లాడకండి. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఏంటి? పైకి వేషం కావాలా? మనకి హృదయం కావాలా? ఒక సహోదరి ఇంటికి వెళ్ళి తినేసి వచ్చి ఉపవాసం ఉన్నట్టు అలా నీరసంగా కూర్చుంది. నేను అనుకున్నాను ఉపవాసం ఉంది పాపం ఆ పెట్టుకొని తెగ ఆలోచించేస్తాను. అలా నీరసంగా అలా ఎట్టుకొచ్చింది. ఏంటి అని సంగతి అని దాని గురించి ఎంక్వైరీ తెలిస్తే ఒకరోజు లేదు ఉపవాసం లేదంట. అదేట్రా బాబు, మరి ఉపవాసం ఉన్నట్టు కూర్చోద్దు కదా. ఉపవాసం ఉన్నట్టు ముఖం పెట్టుకోవచ్చా? చూపించవచ్చా? ఏమండి, మనం వస్త్రాలు కాదంటే చింపుకోవడం. ఏం చింపుకోవాలి? మరి హృదయాన్ని చింపుకోవాలి. వస్త్రాలు కాదు మార్చుకోవడం, హృదయాన్ని మార్చుకోవాలి. ఆమేన్. ఇంట్లో బూజులు కాదు. ఉపవాస కొట్టాలకి రాత్రి చెప్పాడు కదా ఆయన, చెప్పాడా? ఉపవాస కొట్టాలకి బూజులని, పెయింట్లు, క్రిస్మస్ వచ్చిందంటే అడవడి పండగలో జనవరి 1కి ఇవన్నీ దులిపేసుకుని అన్నీ చేసుకుంటాం. పాత బట్టలన్నీ ఉతికేసుకుంటాం, పాత పూజలన్నీ దులిపేసుకుంటాం, దుప్పట్లన్నీ ఉతికేసుకుంటాం. మా సహోదరి అంటే మూలన అన్నీ కూడా ఇతర లాక్కొచ్చేది, అన్నీ దులిపేసుకుంటాం. కనుక ఇవన్నిటికంటే ముందు ఏం దులుపుకోవాలి? హృదయానికి పట్టిన బూజు దులిపేసుకోవాలి. ఆమేన్. మనకి రాబోతున్న మనోహరమైన దినాలు దేని కొరకో తెలుసా?
మనకున్న బూజులు దులిపేసుకునే రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 దినాలు ఎంత పశ్చాత్తాపపడతావో, ఎంత ప్రార్థన చేస్తావో, మన దేవుడైన యెహోవా కరుణించే వరకు, మన దేవుడైన యెహోవా కరుణించే వరకు ఆయన పాదాల పట్టుకుని మనం వదలకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కరుణ వాత్సల్యత కలిగిన వాడు, కృప సమృద్ధి కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. తన చేయనోద్దేశించిన కీడు మానేసి ఏం చేస్తాడంట? వద్దులే, నా బిడ్డకి ఈ కీడు తొలగించేస్తాను అనుకోవాలి మన దేవుడు. మనం మామూలు కాదు కదా కదా ఏమండి? అవునే కదా, మనం మామూలు కాదు కదా. చెప్పరేటి? మాట్లాడతలేదు, చిక్కుపడుతున్నారేంటి? మన మామూలు ఏం కాదు కదా. ఏమండి? ఎన్నెన్ని గూడు కొట్టుకుంటూ పోనీ లోపల ఆ గూడు, ఆ బూజు రాబోతున్న ఉపవాస కూటాల్లో ఏం చేయాలి మనం అందరమనే? దులుపుకునుము, నీ మెడ కట్లు విప్పుకునుము, సుందరమైన వస్త్రము నేడు ధరించి రక్షణ పొందుము. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కరుణా వాత్సల్యత కలిగిన వాడు. గనుక మీరు ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోవాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడంలో మన భక్తిని కనపరచగలమా? ఏమ్మా? ఉపవాసం ఉండడం ద్వారా భక్తికి సంబంధించిన కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు చేయడం ద్వారా దేవునికి చాలా రెస్పెక్ట్ ఇచ్చిన బైబిల్ ఉందా? ఆ బైబిల్ కొంతమంది దాటుకు వెళ్ళిపోతారు మూర్ఖులలో. దానికి ఏం అర్థం కాదు. బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మూర్ఖులు, దుర్మార్గులు. ఆ బైబిల్ గురించిన విషయాలు ఇంకేం తెలియదు. బైబిల్ ఎప్పుడు నీ ఒళ్ళోనే ఉండాలి, కింద ఉండకూడదు. ఆమె చెప్పండి, బైబిల్ ఎక్కడ ఉండాలి? పెట్టుకోవాలి.